ఐపీఎల్ 2025 18 సీజన్‌లో ఆర్‌సీబీ మిగిలిన రాజ్యాలపై దండయాత్ర అయితే చేస్తుంది. అయితే ఈసారి దండయాత్ర అంతకు ముందులా అస్సలే లేదు. ప్రతి ఒక్కరు రాజులా పోరాడుతూనే ఉన్నారు. కింగ్ కోహ్లీ ఒక్కడే ప్రతి సీజన్‌లో ప్రతిఘటించేవాడు. బట్ ఈసారి అందరూ కింగ్సే. అయితే అభిమానులంతా ప్రతి ఏటా ఈసాల కప్ నమ్మదే అనుకోవటమే తప్ప కప్ గెలిచిందే లేదు. ప్రతిసారి ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరిచేది ఆర్‌సీబీ. చాలా ఏళ్ళు ట్రోఫీ దగ్గరికి కూడా రీచ్ అవ్వలేకపోయింది ఆర్‌సీబీ. కానీ ఈసారి మాత్రం ఆర్‌సీబీ ఆట తీరు అలా లేదు. కొడితే బొమ్మ అచ్చు పడాల్సిందే. ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభం నుండి చక్కని ప్రదర్శనతో ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. ప్లే ఆఫ్స్‌లో అమాంతం రెచ్చిపోయి లక్నోను ముంచేసి టాప్ 2లో అయితే నిలిచింది. తొలి క్వాలిఫైయర్‌ని అయితే ఏకంగా వారు వన్ సైడ్‌గా మార్చేసింది. పంజాబ్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించి 2016 తర్వాత అంటే 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌లోకైతే అడుగు పెట్టేసింది ఆర్‌సీబీ. అయితే ఆర్‌సీబీ ఫైనల్‌గా ప్రవేశించింది. అసలు ఫైనల్ రూట్ మ్యాప్ ఏంటి? లీగ్ దశలో ఎలా ఆడింది? ఎలాంటి విజయాలు నమోదు చేసింది? ఎలాంటి టీమ్స్ మీద రివెంజ్ తీర్చుకుంది? అలాగే ఫైనల్‌కెళ్తున్న ఆర్‌సీబీ స్ట్రెంత్ ఏంటి? అన్నీ ఈ వీడియోలో క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అయితే ఆర్‌సీబీ ఆక్షన్‌లో పక్కా స్ట్రాటజీతో వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే కొందరు మ్యాచ్ విన్నర్స్‌ని వెలికి తీసింది. వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే కొంచెం ఎక్కువే ఇచ్చి ప్లానింగ్‌తో బై చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ 100% వాళ్ళ ప్లేసెస్‌కి న్యాయం చేస్తున్నారు. టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ వాళ్ళని బిలీవ్ చేసింది ఆర్‌సీబీ. అలానే దేవదత్ పడిక్కల్, అతనికి రీప్లేస్ అయిన మయాంక్ అగర్వాల్ వీళ్ళందరూ హోప్‌లెస్ ప్లేయర్స్. బట్ మ్యాచ్‌లోకి దిగాక అందరూ పులులే. అయితే ఆర్‌సీబీ ప్లేయర్స్ ఈసారి ఒక్కరిద్దరు కాదు, ప్రతి ఒక్కరు డైమండ్ గా మాట్లాడుకోవచ్చు. అయితే మొన్న జరిగిన మెగా యాక్షన్ లో ఆర్‌సీబీ తమ చైర్లో కూర్చున్నారు మేనేజ్మెంట్. బట్ చాలా మంది ప్లేయర్స్ వాల్యుబుల్ ప్లేయర్స్ అందరూ అన్ని ఫ్రాంచైజీలు కొనేస్తున్నాయి. బట్ వీళ్ళు మాత్రం అలాగే కూర్చున్నారు. అంటే వీళ్ళు పర్ఫెక్ట్ స్ట్రాటజీతో అయితే యాక్షన్ లోకి దిగారు. బట్ ఫ్యాన్స్ మాత్రం ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆర్‌సీబీ మేనేజ్మెంట్ నిద్రపోతుందేమో, నిద్ర లేపండి, ఎవరో ఒకరిని బై చేయమని చెప్పండి, అందరినీ కొనేస్తున్నారు అని చెప్పి ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఆర్‌సీబీ మేనేజ్మెంట్ వెల్‌గా పెర్ఫార్మ్ చేసింది ఓవరాల్‌గా యాక్షన్‌లో అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 80% ఆఫ్ ఆర్‌సీబీ ఫ్యాన్స్ అలాగే ఆర్‌సీబీ హేటర్స్ వర్స్ట్ స్క్వాడ్ పిక్ చేసిందని బీభత్సంగా ట్రోల్స్ అయితే స్టార్ట్ చేశారు. బట్ ఆ టైంలో ఆర్‌సీబీ మెగా యాక్షన్ గురించి, ఆర్‌సీబీ స్క్వాడ్ గురించి నా ఛానెల్‌లో నేను ఒక వీడియో అయితే చేశా. నా ఛానెల్‌లో బెస్ట్ వ్యూస్ ఆ వీడియోకే వచ్చాయి. బెస్ట్ లైక్స్ అలాగే మంచి మంచి కామెంట్లు అన్నీ ఆ వీడియోస్‌కి అయితే నేను చూసా. ఇలాగే ఆడుతుందని ఎగ్జాక్ట్‌గా చెప్పా. అదే జరుగుతుంది. బట్ నేనైతే చాలా ఫుల్ హ్యాపీ అని చెప్పుకోవచ్చు. అయితే ఆర్‌సీబీకి ఈ సీజన్‌లో డీసెంట్ స్టార్ట్ అయితే వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ ఈ సీజన్‌లో ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్. అందరూ కేకేఆర్ ఫేవరెట్ అని చెప్పారు. 174 పరుగులకి 8 వికెట్లు కేకేఆర్‌కి తొక్కి పడేసింది. నమ్మిన కృణాల్ పాండ్యా 3 వికెట్లు. జోష్ హేజిల్‌వుడ్ కాదు, ఏకంగా జోష్ హేజిల్‌గాడ్‌గా మార్చుకుంది ఆర్‌సీబీ ఫ్యాన్స్. 2 వికెట్లతో విత్ 5.50 ఎకానమీతో ఆర్‌సీబీకి బౌలింగ్ అయితే చేశాడు. అలాగే దీంతో ఆర్‌సీబీ చేజింగ్ జస్ట్ 175 పరుగులు. అయితే చేజింగ్‌లో ఆర్‌సీబీది మనకి చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో చేజ్ నాక్ అయితే ఆడేశాడు. 59 పరుగులు, 164 స్ట్రైక్ రేట్‌తో దింపేశాడు. అలానే కేకేఆర్ మాజీ ఓపెనర్ ఈసారి కేకేఆర్ ప్రత్యర్థిగా విరాట్ కోహ్లీతో కలిసి ఫిలిప్ సాల్ట్ వీరోచిత పోరాటం చేశాడు. మరో 4 ఓవర్లు ఉండగానే విజయం అయితే అందుకుంది ఆర్‌సీబీ. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌ను ఓడించేశాం. ఆర్‌సీబీ ఈ సీజన్ శుభారంభం అయితే చేసింది. ఈ మ్యాచ్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కృణాల్ పాండ్యా 3 వికెట్లతో ఎంపికయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్ మోస్ట్ డేంజరస్ టీమ్ సీఎస్కేతో, అది కూడా చపాక్‌లో. ఈ ఐపీఎల్ స్టార్ట్ అయి 18 సంవత్సరాలు అయిపోతుంది. ఒక్కసారి కూడా సీఎస్కేని తమ హోమ్ గ్రౌండ్ అయిన చపాక్‌లో ఆర్‌సీబీ ఓడించిందే లేదు. సో కష్టమే విజయం అనుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ ఏకంగా 196 పరుగుల భారీ స్కోర్ అయితే స్కోర్ బోర్డు మీద పెట్టింది. కెప్టెన్ రజిత్ పాటిదార్ హాఫ్ సెంచరీతో రాణించాడు. టాప్ స్కోరర్ గా నిలిచాడు. సాల్ట్, విరాట్ కోహ్లీ నుండి మినీ క్యామియోలు అయితే చూశాం. చేజింగ్ లో సీఎస్కే 146 పరుగులకే కట్టడి చేసింది ఆర్‌సీబీ. డీసెంట్ బౌలింగ్ ఆర్‌సీబీ నుండి చూశాం. మరోసారి హేజిల్‌గాడ్ చితక్ కొట్టేశాడు. 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే లియామ్ లివింగ్ స్టోన్, యాష్ డయాల్ తలో 2 వికెట్లతో క్రూషియల్ బౌలింగ్ అయితే చేశారు. సో ఈ మ్యాచ్ సీఎస్కే మీద 50 పరుగుల తేడాతో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. బౌలింగ్ యూనిట్లో ఒకరి మీద ఒకరికి యూనిటీ, భరోసా ఇక్కడే స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రజత్ పటిదార్ కెప్టెన్ ఎన్నికయ్యాడు. ఇక మూడో మ్యాచ్ లో జీటీతో అనూహ్యంగా ఓటమి, అది కూడా 8 వికెట్ల తేడాతో.
లియామ్ లివింగ్స్టోన్ హాఫ్ సెంచరీ చేసిన బట్ ఈసారి బౌలర్స్ హ్యాండ్ అయితే ఇచ్చేశారు. ఇక ఫోర్త్ మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్. ఇండియన్ కోర్తో చాలా స్ట్రాంగ్ గా ఉన్న టీం వాళ్ళని కట్టడి చేయడం కష్టమే అనుకొని ముందుగా బ్యాట్ తో ఆర్సీబీ ఒక విధ్వంసం క్రియేట్ చేసింది. 221 పరుగుల భారీ పరుగులు అయితే చేయగలిగింది. విరాట్ కోహ్లీ, రజత్ పడితారు తలో 60 పై చిలుకు పరుగులు అయితే చేశారు. చివరిలో జితేష్ శర్మ 200 స్ట్రైక్ రేట్ తో 40 పరుగులు చేశాడు. ముంబై ఎదురుదాడి స్టార్ట్ చేసింది. మరో 12 పరుగుల తేడాతో వెనకపడింది. మరోసారి కృణాల్ పాండ్య బంతితో చెలరేగిపోయాడు. 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే యజుల్ గార్డ్ కూడా క్రూషియల్ టైంలో హార్దిక్ పాండ్యాను అవుట్ చేసి ఆర్సీబీకి ఘన విజయాన్ని అందించారు. మరోసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కెప్టెన్ ద రజిత్ పడిదార్ ఎంపికయ్యాడు. ఇక తర్వాత 5వ మ్యాచ్ డీసీతో ఆక్షన్లో కేఎల్ ని బై చేయలేదు ఆర్సీబీ. దీని గురించి పగబట్టిన కేఎల్ రాహుల్ మ్యాచ్ లో స్పష్టంగా చూపించాడు తన పెర్ఫార్మెన్స్. డీసీ చాలా ఇంపాక్టబుల్ బౌలింగ్ అయితే చేసింది. టిమ్ డేవిడ్ చివరిలో పోరాడి రెస్పెక్టబుల్ స్కోర్ అయితే అందించాడు. బట్ కేఎల్ రాహుల్ ఫుల్ డామినేటెడ్ ఇన్నింగ్స్ తో ఆర్సీబీ బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. 93 పరుగులతో ఒంటరి పోరాటం చేసి మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే డీసీని గెలిపించాడు. ఇది ఈ గడ్డ, ఈ బెంగళూరు అడ్డ నాది అంటూ సిగ్నేచర్ అయితే చూపించాడు. ఆ తర్వాత 6th మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్. ఆర్సీబీ ఫుల్ డామినేషన్ భయంకరమైన విజయాన్ని అయితే ఆర్ఆర్ మీద నమోదు చేసింది. ఫస్ట్ బౌలింగ్ చేసిన ఆర్సీబీ 173 పరుగులకి ఆర్ఆర్ ని కట్టడి చేసింది. ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ మంచి ఎకనామికల్ గా బౌలింగ్ అయితే చేసింది. అనంతరం ఆర్సీబీ 17.3 ఓవర్లోనే 175 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ 60 పై చిలుకు పరుగులతో మంచి సాలిడ్ నాకైతే ఆడారు. అలాగే పడికల్ 40 పరుగులతో మంచి విజయాన్ని అయితే అందించారు. అయితే విరాట్ కోహ్లీ 73 పరుగులతో చివరి దాకా నాట్అవుట్ కొన్నాడు. ఫిలిప్ సాల్ట్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే దక్కింది. ఇక 7వ మ్యాచ్ వర్షం అంతరాయం కలిగించింది. ప్లానింగ్లు, స్ట్రాటజీలు అన్ని బెడ్స్ కొట్టాయి. అనుకున్నది ఏమీ జరగలేదు. తొలి ఆఫ్ లో చివరి మ్యాచ్ పంజాబ్ పై ఓటమితో ముగింపు చేసింది ఆర్సీబీ. 14 ఓవర్లు కుదించిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి కేవలం 95 పరుగులు మాత్రమే బోర్డు మీద పెట్టగలిగింది. అయినా ఆర్సీబీ గివ్ అప్ అయితే ఇవ్వలేదు. చేజింగ్ లో పంజాబ్ కి అంత ఈజీగా విజయం అయితే రాలేదు. నెహాల్ వదీరా ఒంటరి పోరాటం చేసి గెలిపించాడు. ఆర్సీబీ పేస్ యూనిట్ లో భువనేశ్వర్ కుమార్, హెజిల్వుడ్ చెలరేగిపోయారు. బట్ చివరిలో వదీరా ఇన్నింగ్స్ ఆర్సీబీ గెలుపుకు తెరపెట్టింది. ఇక హాఫ్ ఆఫ్ ద సీజన్ కంప్లీట్ అయింది. 7 మ్యాచ్లు, 4 విజయాలు, 3 ఓటములు. కృణాల్ పాండ్య ఒక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఫిలిప్ సాల్ట్ కి ఒక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, రజిత్ పటిదారికి 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లు, 4 గెలుపుల్లో 3 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఇక్కడే ఆర్సీబీ గుడ్ సైన్ కనబడుతుంది. అంటే టీంలో యూనిటీ కనబడుతుంది. ఒకరికి ఒకరం ఉన్నామంటూ భరోసా ఇచ్చింది. సెకండ్ హాఫ్ లో మరింత రెచ్చిపోయింది ఆర్సీబీ. 8వ మ్యాచ్ అసలైన ఆర్సీబీ రివెంజ్ లోడింగ్ చూసాం. ఓడించిన పంజాబ్ కింగ్స్ కి వెంటనే ఆర్సీబీ పవర్ చూపించింది. ఈసారి వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో మొల్లాన్పూర్ లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ ని కేవలం 157 పరుగులకే కట్టడి చేసింది. ఈసారి సుయాష్ శర్మ, కృణాల్ పాండ్య స్పిన్ తో ఆకట్టుకున్నారు. తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం చేజింగ్ లో మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆర్సీబీ ముగించింది. మరోసారి చేజ్ మాస్టర్ చేజింగ్ మ్యాచ్ గెలిపించేంత వరకు క్రీజ్ లోనే 73 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. విజయం అందించాడు. అతనికి తోడుగా దేవదత్ పడికల్ కూడా బ్యాట్ తో రాణించాడు. 175 పరుగుల స్ట్రైక్ రేట్ తో 175 స్ట్రైక్ రేట్ తో 61 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో డిఫరెంట్ పడికల్ని అయితే చూపించాడు. ఈ మ్యాచ్ ద చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎన్నికయ్యాడు. పడికల్ తో ఆర్సీబీ మరింత భరోసా అయితే నిలబడింది. 8 మ్యాచ్లు, 5 విజయాలు, ప్లే ఆఫ్స్ కు దగ్గరగా ఆర్సీబీ. 9వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో మరొకసారి ఆర్ఆర్ మీద ఈ సీజన్ లో 2వ విజయం నమోదు చేసింది. మరోసారి తొలుత బ్యాటింగ్ చేసిన 200 పైన పరుగులు చేసింది. మరొకసారి కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ 70s లోకి అయితే వెళ్ళాడు. పడికల్ కూడా 50 బ్యాక్ టు బ్యాక్ నమోదు చేశాడు. దీంతో బోర్డు మీద భారీ టార్గెట్ పెట్టింది. అయితే చేజింగ్ లో ఆర్ఆర్ పోరాడింది. 11 పరుగుల తేడాతో చివరిలో ఓడింది. మరోసారి హెజిల్వుడ్ 4 వికెట్లు, కృణాల్ పాండ్య 2 వికెట్లతో ఆర్సీబీని ఆదుకున్నారు. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా జోష్ హెజిల్ గార్డ్ ఎన్నికయ్యాడు. ఇక 10th మ్యాచ్ డీసీతో దిస్ ఈస్ ద అస్సల్ రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఆర్సీబీకి. కేఎల్ రాహుల్ డీసీని గెలిపించాక తను చేసిన సిగ్నేచర్ కి ఆర్సీబీ రివెంజ్ లోడింగ్ టైంలో అయితే ఈసారి డీసీ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే ఆర్సీబీ చాలా డీసెంట్ ఎకానమీతో బౌలింగ్ చేసింది. 20 ఓవర్లకు డీసీ కేవలం 162 పరుగులే పరిమితమైంది. అయితే ఈసారి భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్గార్డ్ మరోసారి పేస్ తో దాడి చేశారు. అలానే చేజింగ్ లో ఆర్సీబీ 18.3 ఓవర్లకు చేజ్ చేసింది. మరొకసారి చేజ్ మాస్టర్ 50 కొట్టి అవుట్ అయినప్పటికీ కృణాల్ పాండ్య క్రూషియల్ టైంలో 47 బంతుల్లో 73 పరుగులతో కడదాకా చేరి గెలిపించాడు. దీంతో ఆర్సీబీ రివెంజ్ డీసీ మీద తీరింది. 11వ మ్యాచ్ లో సిఎస్కేని ఈ సీజన్ లో సెకండ్ టైం ఆర్సీబీ ఓడించింది.
బట్ ఈసారి సీఎస్కే అంత ఈజీగా అయితే విజయం ఇవ్వలేదు. ఇనిషియల్ గా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి ఫిలిప్ సాల్ట్ లేని లోటుని జాకబ్ బేతల్ నెరవేర్చాడు. అలానే విరాట్ కోహ్లీ మరోసారి 60 పైన పరుగులు చేసి క్రూషియల్ నాక్ అయితే ఆడాడు. ఇదే మ్యాచ్ లో చివర్లో రొమారియో షఫార్డ్ 19 బంతుల్లో ఏకంగా 53 పరుగులతో ఒక భయంకరమైన అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఈ మ్యాచ్ కి ఫిలిప్ సాల్ట్, హెజిల్వుడ్ ఇద్దరు ఇంజురీతో దూరమయ్యారు. బట్ ఆర్సీబీ డైలమాలో పడిపోయింది విజయం అని చెప్పుకోవచ్చు. ఫిలిప్ సాల్ట్ ప్లేస్ లో వచ్చిన జాకబ్ బేతల్ ఉతికి ఆరేశాడు. అలాగే జోష్ హెజిల్వుడ్ ప్లేస్ లో వచ్చిన లొంగి నిగిడి 3 వికెట్లతో రాణించాడు. జస్ట్ 2 రన్స్ గ్యాప్ తో ఆర్సీబీకి విజయం అయితే దక్కింది. ఇక 12th మ్యాచ్ 15 రోజులు లాంగ్ గ్యాప్ తర్వాత కేకేఆర్ తో మ్యాచ్ కి ఆర్సీబీ సిద్ధమైంది. వర్షం వల్ల కంప్లీట్ గా ఈ మ్యాచ్ అయితే రద్దు అయిపోయింది. ఇక 13వ మ్యాచ్ ప్లే ఆఫ్స్ క్రూషియల్ టైంలో ఎస్ఆర్హెచ్ ముందు బోల్తా పడింది. ఎస్ఆర్హెచ్ తొలిత బ్యాటింగ్ చేసి చిత్త కొట్టేసింది. 231 పరుగులు చేసి ఆర్సీబీ ముందు భారీ టార్గెట్ అయితే ఉంచింది. అయితే చేజింగ్ లో గెలుపు దగ్గర బోల్తా పడింది. ఫిలిప్ సాల్ట్, కోహ్లీ బెస్ట్ స్టార్ట్ ఇచ్చిన ఫినిషింగ్ లో ఆర్సీబీ బ్యాక్ ఫుట్ లో నిలిచింది. ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ లో కంప్లీట్ గా బ్యాక్ ఫుట్ లో ఈ మ్యాచ్ లో కనబడింది. దీంతో ఎస్ఆర్హెచ్ 42 పరుగుల తేడాతో గెలిచింది. ఇక 14th మ్యాచ్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిస్తేనే టాప్ 2 లో అయితే ఆర్సీబీ ఉంటుంది. ఇక ఫైనల్ లీగ్ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో లక్నోపై ఒక అద్భుత విజయం అయితే నమోదు చేసింది. లక్నో తొలుత బ్యాటింగ్ చేసి మరోసారి 227 పరుగుల భారీ టార్గెట్ అయితే అట్టిపెట్టింది. మరోసారి హెజిల్వుడ్ ఇంజూరీ, లుంగి నిగిడి అవైలబుల్ గా లేడు. నేనున్నా అంటూ ముందుకొచ్చిన నవన్ తుషార గ్రేట్ బౌలింగ్ స్ట్రాటజీ చూపించాడు. 4 ఓవర్ల బౌలింగ్ చేసి జస్ట్ 6.5 ఎకానమీతో 26 పరుగులు ఇచ్చి క్రూషియల్ వికెట్ ఒకటి తీశాడు. దీంతో రిషబ్ పంత్ సెంచరీ కూడా చేశాడు. ఇక తర్వాత ఖచ్చితంగా టాప్ 2 లో ఉండాలంటే గెలవాలి. ఫిలిప్ సాల్ట్, కోహ్లీల నుండి బెస్ట్ సాలిడ్ స్ట్రాటజీ చూసాం. కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన ఇంతవరకు ఈ సీజన్ లో చేజింగ్ లో ఓడిందే లేదు. అదే జరిగింది. ఫినిషింగ్ లో యాక్టింగ్ కెప్టెన్ జితేష్ శర్మ, మయాంక్ అగర్వాల్ తో కలిసి గ్రేట్ పార్ట్నర్షిప్ 107 పరుగులతో ఇద్దరు కలిపి ఆర్సీబీని గెలిపించేశారు. టాప్ 2 లోకి ఆర్సీబీని తీసుకెళ్లిపోయారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా జితేష్ శర్మ ఎన్నికయ్యాడు. ఇన్ఫాక్ట్ ఏ టీంలో కూడా ఏ ప్లేయర్ కూడా 6th స్పాట్ లో బ్యాటింగ్ వచ్చి 83 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ అని ఎవరు లేరు. జితేష్ శర్మ 83 పరుగులతో నాట్అవుట్ తో రికార్డ్ నెలకొల్పాడు. అంతకుముందు 6th స్పాట్ లో వచ్చి 70 పరుగులు చేసి ధోని ఆ ప్లేస్ లో అయితే ఉన్నాడు. ఆ రికార్డ్ అయితే జితేష్ శర్మ చెరిపేశాడని చెప్పుకోవచ్చు. ఇక 15th మ్యాచ్ క్వాలిఫైయర్ 1 ఏం జరిగిందో మొన్న చూసాం. ఒక్కసారిగా ఆర్సీబీ బౌలర్ చెలరేగిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ అందరూ వికెట్లు పడగొట్టారు. పంజాబ్ కింగ్స్ కి లిటరల్లీ చుక్కలు చూపించారు. హెజిల్ గార్డ్ కంబ్యాక్ నెక్స్ట్ లెవెల్లో 3 వికెట్లు. ద స్పిన్నర్ శ్రేయస్ శర్మ 3 వికెట్లు. యాష్ దయాల్ క్రూషియల్ 2 వికెట్లు. జస్ట్ పంజాబ్ కింగ్స్ 101 పరుగులకి ఆల్అౌట్ గా అయ్యింది. ఫిలిప్ సాల్ట్ విధ్వంసంతో 10 ఓవర్లోనే ఆర్సీబీ చేజ్ చేసి ఫైనల్లో అయితే నిలిచింది. ఈ మ్యాచ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా శ్రేయస్ శర్మ ఎన్నికయ్యాడు. ఓవరాల్ గా ఆర్సీబీ ఫైనల్లో అయితే నిలిచింది. 15 మ్యాచ్లు, ఒక మ్యాచ్ రద్దయింది. అంటే 14 మ్యాచ్లు ఆర్సీబీ ఆడింది. దీనిలో 10 విజయాలు. 10 విజయాల్లో 8 మందికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు. డిఫరెంట్ ప్లేయర్స్ కి, అంటే అర్థం చేసుకోవచ్చు, ఒకరే కాదు, ఇద్దరు కాదు, టీంలో అందరూ బీభత్సంగా ఆడుతున్నారు. అంటే డెఫినెట్లీ ఈ టీం బెస్ట్ అని చెప్పుకోవచ్చు అని చెప్తున్నా. 10 విజయాల్లో 8 మందికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అంటే అందరూ ఎక్స్ట్రీమ్లీ వెల్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. ద చేజ్ మాస్టర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ స్టాట్స్ ఒకలా ఉంటాయి, చేజింగ్ లో మరోలా ఉంటాయి. పిచ్ ని బట్టి, అలాగే స్కోరుని బట్టి అతను స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు. ఎక్స్ట్రీమ్లీ అబ్సల్యూట్లీ స్పాట్ అని చెప్పుకోవచ్చు. అంటే 2020 నుండి ఆర్సీబీ కన్సిస్టెన్స్ గా పెర్ఫార్మెన్స్ చేసింది ఈ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా 2016 తర్వాత 9 సంవత్సరాల తర్వాత ఫైనల్లోకి అయితే ఆర్సీబీ అడుగుపెట్టింది. అయితే ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ మ్యాచ్ కంప్లీట్ అయ్యాక కోహ్లీ ఒక్క మ్యాచే ఉందంటూ చేతితో సైగ చేసి చూపించాడు. అలానే కెప్టెన్ రజిత్ పడిదార్ ఆర్సీబీ ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ చెప్తూ వన్ మోర్ గేమ్ విన్ ఆఫ్టర్ సెలబ్రేట్ టుగెదర్ అని చెప్పి మంచి విషయం చెప్పుకొచ్చాడు. సో దీన్ని బట్టి ఆర్సీబీ 18వ సీజన్ లో నెంబర్ 18 అనుకో టైటిల్ సాధించాలని నేనైతే భావిస్తున్నా. ఇది ఆర్సీబీ కథ. మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. ఇట్లా మీ ఏడి క్రికెటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.